అడుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. చెప్పులు ఈ మూలన పెడితే ఉన్నది కూడా పోతుంది, అపర కుబేరులు కూడా దరిద్రులు అవుతారు. తస్మాత్ జాగ్రత్త. అయితే చెప్పులను ఏ మూలన పెడితే మనకు అదృష్టం కలిసి వస్తుంది, అలాగే ఏ మూలన పెడితే అపర కుబేరులు కూడా దరిద్రులు అవుతారు. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే చెప్పుల గురించి ఇంకా మరెన్నో విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని ఏ విధంగా అయితే నిర్మించుకుంటామో అదేవిధంగా వస్తువులను కూడా వాస్తు నియమాలను అనుసరించి మనం పెట్టుకోవాలి. లేదంటే ఆ వస్తువు పెట్టిన స్థానం యొక్క ప్రభావం ఆ ఇంటిపై, ఇంట్లో నివసించే కుటుంబంపై తప్పకుండా ఉంటుంది. ఇంట్లో పెట్టి ప్రతి వస్తువుకు తనదైన స్థానం ఉంటుంది. ఇంట్లోనే కాదు, ఇంటి ముందు పెట్టే చెప్పులకి కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఒక స్థానం కేటాయించబడింది. చెప్పులను పెట్టటంలో కూడా వాస్తు నియమాలను అనుసరించాలని చెప్పబడుతుంది. లేదంటే దరిద్రం మనతోనే ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. తూర్పు దిక్కుకు సూర్యుడు అధిపతి కావటంతో సూర్యుడికి ఎదురుగా చెప్పులు విడవటం మంచిది కాదని సూచించబడుతుంది. అంతేకాదు, చెప్పులను పెట్టటానికి ఉత్తరం ఆగ్నేయ దిశలో కూడా మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక చెప్పుల స్టాండ్ పెట్టే గోడ ఇంట్లోని పూజగది గోడకు ఆనకుండా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే సహజంగా చాలామంది ప్రధాన ద్వారానికి కుడివైపుకు కాని ఎడమ వైపుకు కాని చెప్పుల స్టాండ్లు పెడుతూ ఉంటారు. అయితే ఇది మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కనీసం ప్రధాన ద్వారానికి 3 అడుగుల దూరంలో చెప్పుల స్టాండ్ని మనం పెట్టుకోవాలి. ఇక చెప్పులను కూడా ఎలా పడితే అలా విడవకూడదని కూడా చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పులు కాని లేదా షూస్ కాని బోర్లాపడి ఉండటం మంచిది కాదు. ఇళ్ల ముందు చెప్పులు బోర్లాపడి ఉండటం ఇంటికి అరిష్టాన్ని తీసుకుని వస్తుంది. అలా చెప్పులు బోర్లా పడితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. అంతేకాదు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే ఇంటి ముందు చెప్పులు బోర్లా పడి ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా వెళ్లిపోతుంది. బోర్లా చెప్పులు పెట్టటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి. చేతిలో డబ్బులు లేక ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. వృధా ఖర్చులు కూడా అధికమవుతాయి. ఎన్ని డబ్బులు సంపాదించినా కానీ అవి నిలవవు. అందుకే ఇంటి దగ్గర చెప్పులు పెట్టుకునే విషయంలో వాస్తు నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు సంపాదించిన డబ్బు నిల్వ చేసుకోగలుగుతారు, పొదుపు చేసుకోగలుగుతారు. అలాగే ఆర్థికంగా మీరు వృద్ధిని కూడా చూస్తారు. చెప్పులను ఎప్పుడూ కూడా పశ్చిమ, నైరుతి దిశల్లోనే పెట్టాల్సి ఉంటుంది. ఈ 2 దిశలలోనే చెప్పుల స్టాండ్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు వైపుకు చెప్పులు విడవరాదు. ఈ నియమాలు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి జీవితానికి సంబంధించిన ప్రతి అంశానికి ఏదో ఒక గ్రహంతో సంబంధం ముడిపడి ఉంటుంది. మనం ధరించే పాదరక్షణలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాబట్టి మనం పాదరక్షణల విషయంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పాదరక్షణలకు శనితో సంబంధం ఉంటుంది. అందుకే శనితో పీడింపబడుతున్న వారి పాదరక్షణలు దానం చేయమని పండితులు చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు జీవితంలో కష్టాలు ఎక్కువవుతూ ఉంటాయి. ఎన్ని పూజలు, శాంతి హోమాలు చేసినా కానీ దురదృష్టం వారిని వెంటాడుతూ ఉంటుంది. దీనికి మన పాదరక్షణలు కూడా ఒక కారణం కావచ్చు. మన పూర్వీకులు పాదరక్షణల గురించి చాలా వివరాలు చెప్పారు. మన పాదాలే మన గమ్యానికి మనల్ని చేరుస్తాయి. ఎప్పుడూ కూడా 2 ఒకే పరిమాణంలో ఉండే సరైన పాదరక్షణలను మాత్రమే మీరు ఎంపిక చేసుకోవాలి. దొంగిలించిన లేదా బహుమతిగా పొందిన చెప్పులు కాని, షూస్ కాని ఎట్టి పరిస్థితుల్లో మీరు ధరించకూడదు. లక్ష్యాలను చేరుకోవటంలో ఈ యొక్క పాదరక్షణలు మీకు అస్సలు ఉపయోగపడవు. అదృష్టాన్ని కూడా దొంగిలించి ధరించిన పాదరక్షణలు వెనక్కి నెడతాయి, దురదృష్టానికి దారితీస్తాయి. ఇంటర్వ్యూలకి వెళ్లే సమయంలో చిరిగిన లేదా పాడైపోయిన పాదరక్షణలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధరించకూడదు. అవి అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చేస్తాయి. చిరిగిన పాదరక్షణలు మన విజయాన్ని అడ్డుకుంటాయి. మీ దగ్గర డబ్బు లేకుంటే ఎవరి షూస్ అయినా కానీ అడిగి తీసుకువెళ్లాలే కానీ దొంగతనం మాత్రం చేయకూడదు. అలాగే ఆఫీసులకు వెళ్లేటప్పుడు బ్రౌన్ కలర్ లేదా వుడ్ కలర్ ఉండే షూస్లను వేసుకుని వెళ్లకూడదు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకుంటే అవి మనకు మరింత ప్రతికూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి ఆఫీస్లకి ఎప్పుడు కానీ బ్రౌన్ కలర్ షూస్ ని ధరించి వెళ్లకూడదు. విద్యా సంస్థలు, బ్యాంకుల్లో పనిచేసేవారు కాఫీ రంగు లేదా డార్క్ బ్రౌన్ కలర్ షూస్ ను వేసుకుని వెళ్లటం కూడా మంచిది కాదు. ఇలాంటి షూస్ ఆదాయ మార్గాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక తెలుపు రంగు షూస్ వల్ల సంపద నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. అలాగే వైద్య రంగాల్లో, ఇనుముకు సంబంధించిన రంగాల్లో పనిచేసేవారు తెలుపు రంగు షూస్లను అస్సలు ధరించకూడదు. అలా ధరిస్తే దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే నీటికి సంబంధించి లేదా ఆయుర్వేద రంగాల్లో పనిచేసేవారు బ్లూ కలర్ షూస్ ని ధరించకూడదు. అలాగే బట్టతో తయారు చేసిన షూస్ ని ధరించటం కూడా మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య మూలలో మాత్రమే షూ ర్యాక్ ని ఉంచటం మంచిది. అలాగే ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కుడివైపు మాత్రమే పాదరక్షణలు విడిచిపెట్టాలి. ఒకవేళ ఇంటి ప్రవేశ ద్వారం తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంటే ప్రవేశ ద్వారానికి దగ్గర్లో షూ ర్యాక్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉంచకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ షూని వేలాడదీయకూడదు. ఇంట్లో కాని బయట కాని ఇలా షూస్ ని వేలాడదీయటం వల్ల మృత్యువు సంభవించే అవకాశంతో పాటు తీవ్రమైన దురదృష్టం వెంటాడే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాగే ఒక షూ పైన మరో షూను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. లేదా ఒక షూలో మరొకటి దూర్చి పెట్టకూడదు. ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తొలగిపోయి అపాయానికి దారితీసే పరిస్థితి కూడా నెలకొంటుంది. ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారి పాదరక్షణలను దానం చేయాలి లేదా పూడ్చిపెట్టాలి. అంతేకాని వాటిని ఇంట్లో ఉంచుకోకూడదు. ఎంత కొత్త షూస్ అయినా సరే వాటిని మంచం మీద, టేబుల్ మీద, అలాగే మంచం కింద మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. అదేవిధంగా ఆహారం తీసుకునేటప్పుడు పాదరక్షణలు ధరించకూడదు. ఇది నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇక చెప్పులు దొంగిలించబడితే మంచి జరుగుతుంది అనే మూఢనమ్మకం కూడా ఉంది. దేవాలయాల దగ్గర చెప్పులు పోతే మంచిదని అంటారు. ఇది కేవలం చర్మంతో చేసిన చెప్పులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే శని ప్రభావం చర్మంపైన, పాదాలపైన ఎక్కువగా ఉంటుంది. చర్మంతో చేసిన పాదరక్షణలు శని స్థానాలు. కాబట్టి అటువంటి చెప్పులు పోగొట్టుకుంటే ఆ వ్యక్తి శని బాధల నుండి విముక్తి పొంది శుభాన్ని పొందుతాడు. అదేవిధంగా చెప్పులతో ఒకసారి ఇంట్లోకి ప్రవేశిస్తే 4,21,000 జాతుల బ్యాక్టీరియాలను మనం ఇంట్లోకి తీసుకువచ్చిన వాళ్లమవుతాం. చెప్పులతో పాటు ఇంట్లోకి వచ్చే ఈ బ్యాక్టీరియాలు అనేక వ్యాధులను కలగజేస్తాయి. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లోకి మాత్రం చెప్పులతో అస్సలు ప్రవేశించకూడదు. ఈ నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా చెప్పులకు సంబంధించి అనేక నియమాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పులు ఎప్పుడూ కూడా పశ్చిమ, నైరుతి దిశల్లోనే పెట్టాలి. ఈ 2 దిశల్లోనే చెప్పుల స్టాండ్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు వైపుకు చెప్పులు విడవరాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. చూశారు కదండి, చెప్పులను ఇంట్లో ఏ మూలన పెట్టుకోవాలి, అలాగే చెప్పులకు సంబంధించి ఎటువంటి నియమాలు మనం పాటించాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.